నమస్తే, వెల్కమ్ టు విజేస్ కుకింగ్ హౌస్. ఈరోజు క్రిస్పీ చికెన్ వింగ్స్ ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఇవి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, చాలా ఈజీగా, చాలా బాగుంటాయి కూడా, చాలా క్రిస్పీగా ఉంటాయి. వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. దీంట్లో ఒక 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం గట్టి పెరుగు వేసుకోవాలి. తర్వాత దాంట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత దాంట్లో కారం, సరిపడా కారం, అంటే 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ వింగ్స్ 3/4 కేజీ ఉంటే మనం దానికి తగినట్లు కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్ల కారం వేసాను. తర్వాత దానికి తగ్గట్లుగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, దాంట్లోనే కొద్దిగా గరం మసాలా, ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్న తర్వాత వీటిని బాగా కలపాలి. ఈ కారం, ఉప్పు అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మొత్తం ఇటు బాగా కలిపిన తర్వాత మనము కడిగి పెట్టుకునేవి చికెన్ వింగ్స్ ఉంటాయి కదా, వీటిని మసాలాలో వేసుకోవాలి. అన్నీ వేసుకొని వాటికి ఆ మసాలా మొత్తం పట్టించాలి. ఈ చికెన్లో మొత్తం పట్టేలాగా వాటిని బాగా కలుపుకోవాలి. మొత్తం దాంట్లో వేసుకొని ఆ మసాలాను మనం చికెన్ ముక్కలకి బాగా పట్టించాలి. అలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచాలండి. అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి. 2 గంటల టైం లేదంటే 1 అవర్ ఉంచినా చాలు. 1 గంట సేపు ఉంచుకున్నా చాలు. అలా ఫ్రిడ్జ్లోంచి తీసిన దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. తర్వాత నేను వేరొక బౌల్ తీసుకున్నాను. దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేస్తున్నాను. తర్వాత దాంట్లోనే ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. తర్వాత దాంట్లో చిల్లీ ఫ్లేక్స్, ఒక 1/2 స్పూను చిల్లీ ఫ్లేక్స్, తర్వాత మిరియాల పొడి, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి. తర్వాత దాంట్లోనే నేను ఆరిగానో వేస్తున్నాను. అది వేయడం వల్ల కొంచెం రెస్టారెంట్ స్టైల్ వస్తుంది, చాలా బాగుంటుందని వేస్తున్నాను. మీకు ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. తర్వాత తగినంత ఉప్పు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం చికెన్ మసాలాలో పట్టించిన చికెన్ ముక్కలు ఉన్నాయి కదా, వింగ్స్, వీటిని మనము ఈ పిండిలో వేసుకొని ఈ పిండిని మనం వీటికి బాగా పట్టించాలి. మొత్తం చాలా, అది ఎంత పిండి మనం ఎంత బాగా పట్టిస్తే మనకు అంత క్రిస్పీగా వస్తాయి. కాబట్టి బాగా పట్టించాలి. ఇలాగే అన్ని ముక్కలకు కూడా మనం ఇలాగే పట్టించుకోవాలి. ఏదైనా ఎక్కువగా పిండి ఉంది అనిపిస్తే దాన్ని ఇలా అనడం వల్ల అది పిండి కొంచెం కింద పడిపోతుంది. అలాగే మొత్తం బాగా పట్టించాలి. అలా అనడం వల్ల కొంచెం ఎక్కువ ఉన్న పిండి ఏదైతే ఉంటే కిందకి వెళ్ళిపోతుంది. అలాగే మనం అన్నీ తయారు చేసుకొని పెట్టుకోవాలి. పిండిని అలా మొత్తం పట్టేలాగా పట్టించాలి. అలాగే మొత్తం పిండిని మొత్తం బాగా పట్టించిన తర్వాత అది కొంచెం కూడా లేకుండా మొత్తం బాగా పట్టాలి. అలాగే మనం అన్నీ పట్టించి పెట్టేసుకోవాలి. నేను ముందుగానే స్టవ్ వెలిగించేసి దాని మీద ప్యాన్ పెట్టాను. దాంట్లో మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసాను అనమాట. దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ చికెన్ ముక్కలు ఉంటాయి కదా, వాటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి టైం పడుతుందండి. ఇవి కొంచెము వేగడానికి టైం పడుతుంది. ఒక 5 to 8 మినిట్స్ వరకు పడుతుంది. డీప్ ఫ్రై కాబట్టి దీన్ని మనం తిప్పి వేసుకోవాలి. ఒక సైడు ఎర్రగా ఫ్రై అయింది, ఇంకొక సైడు మనం తిప్పి వేసుకోవాలి. అలా తిప్పి వేసుకోవాలి. ఇవి చాలా బాగా ఫ్రై అయిపోయినాయి.
వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అయిన వాటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ఇవి చాలా క్రిస్పీగా ఉన్నాయి. అయితే వీటిని మనం కొంచెం చల్లగా అయిన తర్వాత మనం రెండోసారి కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయి ఇవి. వీటిని నేను మళ్ళీ డీప్ ఫ్రై చేస్తున్నాను. అలా చేయడం వల్ల ఇంకా చాలా క్రిస్పీగా వస్తాయి, రెస్టారెంట్లో వచ్చినట్టు వస్తాయి. కాబట్టి నేను 2 సార్లు వీటిని ఫ్రై చేస్తున్నాను. మీరు ఇష్టం లేదనుకుంటే మీరు ఒకసారికైనా అవి చాలా బాగుంటాయి, అట్లయినా చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండోసారి ఫ్రై అయిన తర్వాత నేను ఒక పేపర్ నాప్కిన్ పరిచిన దాంట్లో ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఎక్కువ ఆయిల్ ఏదైనా ఉంటే అది ఆ పేపర్ పీల్చేసుకుంటుంది. ఆ తర్వాత మనం ఇప్పుడు ఇవి రెడీ అయినాయి, మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. మయోనీస్ అయినా లేకపోతే టమాటా కెచప్తోనే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.